హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. బిలేటెడ్గా శివరాత్రి రోజు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో నా కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మేము శివరాత్రి రోజున మొత్తం ఫాస్టింగ్ ఉండి నైట్లో ఫ్రూట్స్ అయితే తీసుకుంటామన్నమాట. అయితే ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ డే మార్నింగ్ దేవుడికి నైవేద్యం పెట్టి ఫాస్టింగ్ వదలడానికి ఏ విధంగా ఫుడ్ ప్రిపేర్ చేశాను ఈ వీడియో ద్వారా మీ ముందరికైతే తెచ్చానమాట. సో కుదిరితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియోను లైక్ చేసి మాకు బూస్ట్ ఇవ్వండి. షేర్, మీ నెట్వర్క్లోని వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. ఫ్రెండ్స్, నేను దేవుడికి నైవేద్యం కోసము సాంబారు, బగారా రైస్, వంకాయ మసాలా, పూరి, వడ అండ్ కీర్ చేశాను. స్వీట్లోకి కీర్ అంటే పాయసం అండి, బాంబినోతో చేస్తారు, స్వీట్ బాంబినో. సో తర్వాత ఇంకా దేవుడికి ఎక్కేది చామకూర పప్పు అండి. సో అది చాలా ఇష్టము. సో అదైతే చేసామన్నమాట, చామకూర పప్పు. సో ఇన్ని రకాల వంటలు చేసి దేవుడికి నైవేద్యం అయితే పెట్టేశాను. అయితే నైట్లో జాగారం అయితే చేయట్లేదు నేను 2 ఇయర్స్ నుంచి. చాలా అలసటగా అనిపిస్తుంది, బాడీ పెయిన్స్, ఇంకా ఫీవర్ కూడా ఉండే. సో ఇంకా నా వల్ల అయితే కుదరలేదు. ఆల్రెడీ మార్కెట్ నుంచి వచ్చే వరకు 11:30 అయిందనమాట, షాప్ నుండి వచ్చే వరకు. దాని నెక్స్ట్ ఇంకా ఫాస్టింగ్ వదిలేసి ఇంత టీ తాగేసి పడుకున్నాను. నెక్స్ట్ డే ఇంకా 7:30కి స్టార్ట్ చేశానండి కుకింగ్. అంతవరకు కంప్లీట్ చేసుకొని 7:30కి అయితే స్టార్ట్ చేశాను వంట చేయడము. సో నాకు 11:30 అయిందనమాట. అప్పుడు ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టి ఇంకా ఫాస్టింగ్ అయితే వదిలామన్నమాట. సో ఈ విధంగా నేను ప్రిపేర్ చేస్తున్నప్పుడు మా పిల్లలు అయితే షూట్ చేశారు చిన్నగా. సో కొంచెం మా వారు హెల్ప్ చేశారు, మిక్సీ గ్రైండ్ చేసి ఇవ్వడము అవన్నీ కూడా. సో ఇంకా ఈ విధంగా ఒక్కొక్కటిగా ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కటి ప్రిపేర్ చేసే వరకు అబ్బా అనిపిస్తుంది. సో ఎప్పుడెప్పుడో తొందరగా అయిపోతాయి అన్నట్టు చేస్తానన్నమాట. అయితే ఈ శివరాత్రికి మేమైతే హ్యాపీగానే ఉన్నామండి. ఎందుకంటే 2 కుష్కబర్లు అయితే ఉన్నాయన్నమాట. తొందరలోనే అది మీ ముందరికైతే తెచ్చేస్తాను. ఒక్కొక్కటిగా మెల్లిగా అయితే చెప్తాను. ఈ విధంగా పాయసం చూసారా. సో ఇవి నేను 2 బౌల్స్ అయితే తెచ్చుకున్నాను, మట్టి కుండలు. అందులోనే వంట చేద్దాము. శివయ్యకి ఫస్ట్ టైం యూజ్ చేశానండి. సో ఇంకా శివయ్యకే కుక్ చేద్దామని అట్లే పెట్టేసి ఇంకా ఆ రోజైతే వంట చేస్తాను దాంట్లోనే. సో వడలు అండ్ పూరీలు చూసారా, ఎమ్మి టేస్ట్ ఉండిందండి. అన్నీ కూడా అంటే మనం దేవుడికి నైవేద్యం వండుతాం కదా, ఆయన మహిమతో అన్నీ కూడా చాలా చక్కగా కుదురుతాయి అన్నమాట. సో ఉట్టప్పుడు చామకూర పప్పు తినాలనిపించదు, కానీ ఫెస్టివల్ డే ఆ రోజు కుక్ చేస్తాం కదా, సో చాలా టేస్టీగా ఉంటాయండి వంటలన్నీ కూడా. సో ఇంకా దేవుడి మహిమ అంతా కూడా. సో ఈ విధంగా మేమైతే నైవేద్యం అయితే కంప్లీట్గా దేవుడికి అయితే ఎక్కించాము. దానికన్నా ముందు రోజు ఫ్రూట్స్తో ఈ విధంగా పూజ అయితే చేసామన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.